ఆలోచించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళు తర్వాత ఇది వేలాది మంది వింటారు ఈ అంశం. అందుకని చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు నీకు తలుపులు తెరచి ఉంచాడు నాన్న. ఇంకా పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడుదా. అయిందేదో అయిపోయిందిరా. నేను నిన్ను అసహించుకోనమ్మా. నేను నిన్ను అసహించుకుంటే నీకు దిక్కెక్కడా? దా సరి చేసుకో. మళ్ళొక్కసారి నా రక్తం నీ మీద ప్రోక్షించి కడుగుతాను. నిన్ను శుద్ధి చేస్తాను. మునుపటి కంటే అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ మీద కోపపడను. దేవుడే పిలుస్తున్నాడు. ఇంత క్లియర్గా ఈ మధ్యాహ్నం ఈ శుక్రవారం వేళ నిన్ను పిలిచిన నీ చెవులకు అది క్లియర్గా వినబడుతున్నా నువ్వు లోబడకపోతే దాని పర్యవసానం రేపు నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. 2, 1 రక్షణ కొరకు పిలుపు. 2 దారి తప్పిన నిన్ను దారిలోనికి రమ్మనే పిలుపు.